మనం 'పుష్ప 2' రివ్యూ అనేది డిస్కస్ చేయబోదాం. ప్లాట్ విషయానికొచ్చేస్తే మీకు తెలుసు 'పుష్ప 1' ఎక్కడైతే ఎండ్ అయిందో అండ్ ఇప్పుడు 'పుష్ప ది రూల్'. అయితే 'పుష్ప 1'లో అనేది షికావత్ అక్కడికి వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అండ్ ప్లస్ మిగతా వాళ్ళు జాలరెడ్డి, మన మంగళం శ్రీను వీళ్ళందరూ ఉండే. సో ఇక్కడికొచ్చేసరికి వాళ్ళు అందరూ ఉంటారు. బట్ పెద్దగా వాళ్ళతో యూజ్ లేదు. అండ్ షికావత్ సార్ అయితే నేను పెద్ద మాసివ్ అదనుకున్నాను. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నానన్నమాట. సో, అది రీచ్ అయితే కాలే. ఓకే. అంతా ఓకే మూవీ గాని, మూవీలో నాకు కంటెంట్ కనిపియలేదు. జస్ట్ ఐ యామ్ సేయింగ్ మై ఒపీనియన్ ఓన్లీ. కంటెంట్ అంతగా కనిపియలేదు. ప్లస్ శ్రీవల్లి చనిపోయిందని అనుకుంటాను. బట్ శ్రీవల్లి చనిపోదు. అది ఎవరు చనిపోతారని మీరే చూడండి. స్పాయిలర్ అయిపోతది మళ్ళా. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అండ్ ఇక మన గంగాలమ్మ వేషానికి వచ్చేస్తే, అక్కడ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఉంటది. తోప్. అదైతే బాగా నచ్చింది నాకు. అక్కడ ఒక మెయిన్ డైలాగ్ వస్తది. వేషం ఎందుకు కట్టాల్సొచ్చిందో. ఆ ఎమోషన్ చాలా బావుంటది. అండ్ మిగతా దాని తర్వాత ఇక ఇంటర్వెల్ హైలైట్. అండ్ ఏదైతే డీల్ సెట్ చేసుకోవడానికి పోతాడో, ఒక డీల్ సెట్ చేసుకోవడానికి పోతాడో, ఆ డీల్‌లో గూడా మనం ఏదైతే పార్ట్ 1లో చూసామో సంవాట్ ఆ పర్చేస్ కార్ కొనడం. ఇక్కడ గూడా ఒకటుంటది. అది మీరు థియేటర్‌లో చూస్తారు. అండ్ పార్ట్ 2 విషయానికొచ్చేస్తే స్లోగానే ఎళ్తూ ఉంటది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఎందుకో నాకు ఆ ఫైట్ చూస్తే బోయపాటి ఫైట్ లాగా అనిపించింది. అసలు గ్రావిటీకి సంబంధం లేదు. హీరో జస్ట్ ఒక రోబో, ఒక మిసైల్ పోయినట్టు దన్న 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 పోతుండు. వితౌట్ ఎనీ సపోర్ట్. కాలు చేతులు కట్టేసినాక కూడా అలా ఎలా ఫైట్ చేయగలుగుతాడు? ఓకే ఫైన్ చేయగలిగిండు. జస్ట్ పండ్లతోటి ఒక పర్సన్ ఒక 50, 60 కేజీస్ ఉన్న పర్సన్‌ని లేపి ఎత్తేసేంత బలము ఎవడికి ఉండదు. అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండాలి. బట్ ఆ ఫైట్ సీక్వెన్స్ ఓకే. ఆ ఫైట్ సీక్వెన్స్‌లో చాలా వచ్చేసింది. అంత కోపంలో ఉండు తన స్పాయిల్ చేయాలనుకుంటాను. అది మీరే చూడండి. ఆ సిట్యుయేషన్ బ్యాడ్. అండ్ ఓవరాల్‌గా నేనిచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను. ఎందుకంటే అల్లు అర్జున్ వన్ సైడ్ పర్ఫార్మెన్స్‌కి అండ్ సాంగ్స్ కూడా ప్లేస్‌మెంట్ అంతగా అనిపియలేదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం 'పుష్ప ది రైజ్' ఫస్ట్ అయితే చూసామో 'వేర్ ఈస్ పుష్ప' అని అదంతా తీసుకుపోయి పార్ట్ 3లో పెట్టడం జరిగింది భయ్యా. పార్ట్ 3 కూడా ఉంది. అంతా తీసుకొని పార్ట్ 3. ఆ పులి డైలాగ్ గాని, 'పుష్పన్న బతికే ఉన్నాడా అన్న' అనడం గాని, టోటల్లీ తీసుకొని పార్ట్ 3లోనే పెట్టిర్రు. సో, ఆ డైలాగ్స్ అవన్నీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. చేయకపోవడమే మంచిది. అండ్ టోటల్‌గా వస్తే స్టోరీ ఒక తాడ స్టార్ట్ అయితది. అక్కడ దాని తర్వాత ఏం జరిగిందన్నది మొత్తం పార్ట్ 3 సో, అది చూసుకోండి. సో, దిస్ ఈస్ ద రివ్యూ.